పల్లికాయ హెలికాప్టర్. దూలంపూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గజ్జుమల్ అనే ఒక బీద రైతు ఉండేవాడు. అతను తన పొలంలో పల్లీలు పండిస్తుండేవాడు. అతనికి ఒక 20 ఏళ్ల కొడుకుంటాడు. అతని పేరు వినోద్. వినోద్కి విమానాలంటే చాలా ఇష్టం. తనే సొంతంగా విమానం తయారు చేయాలి అనుకుంటాడు. ఒకరోజు వినోద్ పొలం దగ్గరికి వెళ్లి తన తండ్రితో ఇలా అంటాడు. నాన్నా, నాకు విమానం తయారు చేయాలనుంది. అందుకోసం ఏరోనాటికల్ ఇంజనీర్ చదివేందుకు విదేశాలకు వెళ్ళాలి. వినోద్ మాటలు వినగానే అతని తండ్రి ఆలోచనలో పడతాడు. విదేశాలకు వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. మనం పేదవాళ్ళం బాబు, అంత ఖర్చును మనం భరించలేం. మీరేం టెన్షన్ పడకండి, నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నాకు మీరు కేవలం 50,000 ఇస్తే చాలు. తరువాత గజ్జుమల్ మొత్తం పల్లీల పంటని తీసుకువెళ్లి ఒక వ్యాపారికి అమ్మేస్తాడు. డబ్బు ఏర్పాటవ్వగానే వినోద్ విమానం ఎక్కి విదేశాలకు వెళ్లిపోతాడు. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు గజ్జుమల్ తన పల్లీల పొలంలో పనిచేస్తుంటాడు. అప్పుడు వినోద్ తన దగ్గరికి వస్తుండడం అతను చూస్తాడు. వినోద్ని చూడగానే గజ్జుమల్ కళ్లల్లోకి నీళ్లు వస్తాయి. వినోద్ని గట్టిగా హత్తుకుంటాడు. నువ్వు వచ్చి మంచి పని చేశావు. ఇక్కడ ఎన్ని రోజులుంటావు? నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేందుకు వచ్చేసాను నాన్నా. ఏవైంది బాబు, అంతా కులాసనేగా? నాన్నా, విషయం ఏంటంటే విమానం తయారు చేసేందుకు నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. నేను చాలా తక్కువ ఖర్చుతో విమానం తయారు చేయగలను. కానీ మా ప్రొఫెసర్ ఏమన్నాడంటే అంత తక్కువ ఖర్చుతో విమానం తయారు చేయలేమని. నేను తయారు చేసిన ఒక మోడల్ని కూడా ఆయన రిజెక్ట్ చేశాడు. అందుకే ఇక నేను ఇక్కడే ఉండిపోయి నా కలని నిజం చేసుకుంటాను. ఈ చిన్న పల్లెటూరులో ఇదంతా ఎలా చేయగలవురా? అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. ముందు మీరు మన పల్లీల పంట ఎలా ఉందో చెప్పండి. నీ కళతోనే నువ్వు చూడు, ఈసారి మనకు 2 లాభం వస్తుంది. అప్పటి నుండి వినోద్ రోజూ పల్లీల పొలం దగ్గరికి వచ్చి తన తండ్రికి తోడుగా పనిచేసేవాడు. ఆ తర్వాత మిగిలిన సమయంలో తను విమానం తయారు చేస్తూ ఉండేవాడు. వినోద్ సిటీకి వెళ్లి కొన్ని విమానం మిషన్లు ఇంకా ఫ్యాన్లు కూడా కొనుక్కొస్తాడు. గోడౌన్లో కూర్చుని వాటితో అతను ఆడుకునేవాడు. పల్లీల పంట చేతికొస్తుంది. గజ్జుమల్ వినోద్ కలిసి పల్లీలను తవ్వుతూ ఉంటారు. పల్లీల చెట్లను తవ్వుతూ పక్కన పడేస్తుంటారు. అనుకోకుండా గజ్జుమల్ చేతికి ఎలాంటి చెట్టు తగులుతుందంటే అది ఎంత లాగినా బయటికి రాదు. వినోద్ కూడా తండ్రితో కలిసి చెట్టుని లాగుతాడు. కాని ఆ చెట్టు కొద్దిగా కూడా కదలదు. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. బహుశా కింద చాలా పెద్ద పల్లికాయ ఉన్నట్లుంది. పలుగుతో తవ్వితే వస్తుంది. వినోద్ గజ్జుమల్ పలుగు తీసుకొచ్చి భూమిని తవ్వుతారు. భూమి లోపల నుండి ఒక పెద్ద పల్లికాయ బయటికొస్తుంది. ఆ పల్లికాయను చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద పల్లికాయను చూడడం ఇన్ని సంవత్సరాలు ఇదే మొదటిసారి. వ్యాపారి దగ్గర దీనికి ఎక్కువ ధరను తీసుకుంటాను. గజ్జుమల్ మాటలు విని వినోద్ ఇలా అంటాడు. నాన్న, దీన్ని అమ్మద్దు, నాకిచ్చేయండి. నేను దీంతో హెలికాప్టర్ తయారు చేస్తాను. అదెలా సాధ్యం? నాన్న, బరువు తక్కువగా ఉన్నవి గాల్లో ఎగురుతాయి కదా. దీని లోపల నుండి పల్లీలు తీసేస్తే కవర్ బరువు తగ్గిపోయి గాలిలో ఈజీగా ఎగురుతుంది. వినోద్ సరిగ్గా అలాగే చేస్తాడు. ఆ పెద్ద పల్లికాయని ఇంటికి తీసుకొచ్చి దాని లోపలి నుండి పల్లీలను బయటికి తీసేస్తాడు. ఆ పల్లికాయ కవర్లో మిషన్లు పెడతాడు. వాటితో పాటు దానిపైన ఒక పెద్ద ఫ్యాన్ కూడా బిగిస్తాడు. లోపల ఒక కంట్రోల్ రూమ్ కూడా తయారు చేస్తాడు. పల్లికాయ హెలికాప్టర్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చాలా బాగుంది. నీ కారణంగా విమానం ఎక్కాలని నా కోరిక తీరేలా అనిపిస్తుంది. అలాగే నాన్న, రండి కూర్చోండి. గజ్జుమల్ వినోద్ కలిసి పల్లికాయ హెలికాప్టర్లో కూర్చుంటారు. వినోద్ ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. ఫ్యాన్ తిరుగుతుంది. అలా చూస్తూ ఉండగానే పల్లికాయ హెలికాప్టర్ గాల్లోకి ఎగురుతుంది. పల్లికాయ హెలికాప్టర్ చూసేందుకు ఊర్లోని అందరూ తమ ఇళ్లపైకి ఎక్కి నిలబడి ఆ విచిత్రం చూస్తూ ఉంటారు. పల్లికాయ హెలికాప్టర్లో అలా తిరిగి గజ్జుమల్ ఎంతో సంతోషిస్తాడు. తరువాతి రోజు వినోద్ ఊళ్ళోని మిగతా వాళ్లని కూడా పల్లికాయ హెలికాప్టర్లో ఎక్కించుకుని సంతోషపెడుతూ ఉంటాడు. ఒకరోజు వినోద్ తన పక్కింటి బాబుని ఎక్కించుకుని గాల్లో ఎగురుతూ ఉంటాడు. అప్పుడు బాబు వినోద్ దగ్గర హెలికాప్టర్ నడపడం నేర్చుకుంటాడు. తరువాత తను కూడా పల్లికాయ హెలికాప్టర్ని నడుపుతాడు. బాబు హెలికాప్టర్ వినోద్ ఇంటి ముందు దింపి తన ఇంటికి వెళ్లిపోతాడు. వినోద్ కూడా తన ఇంట్లోకి వెళ్లిపోతాడు.
తరువాతి రోజు వినోద్ ఇంటి బయటికి వచ్చి చూసేసరికి అక్కడ హెలికాప్టర్ కనిపించదు. గజ్జుమల్ కూడా అది చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. బాబు హెలికాప్టర్ తీసుకుని పారిపోయాడని వాళ్లకి అర్థమవుతుంది. కొద్ది రోజులు గడిచిపోతాయి. హఠాత్తుగా ఒకరోజు వినోద్కి హెలికాప్టర్ శబ్దం వినిపిస్తుంది. వినోద్ గజ్జుమల్ ఇంట్లో నుండి బయటికి వచ్చి చూసేసరికి కొంతమంది విదేశీయులు పల్లికాయ హెలికాప్టర్లో బాబుతో కలిసి తమ ఇంటి ముందు దిగుతారు. విదేశీయుల్ని చూసి వినోద్ ఎంతో సంతోషించి వాళ్లతో అంటాడు, సార్ మీరిక్కడికి నాన్న వీళ్ళిద్దరూ మా ప్రొఫెసర్స్. బాబు హెలికాప్టర్ తీసుకుని మా దగ్గరికి వచ్చి దీన్ని మాకు అమ్మాలని చూశాడు. మాకు హెలికాప్టర్ని చూడగానే అర్థమైంది ఇది వినోద్ చేసిన మోడల్ అని. వెంటనే ఇతన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చాము. సారీ డియర్, మేము నిన్ను అర్థం చేసుకోలేకపోయాం. యు ఆర్ గ్రేట్. అది చెప్పి ప్రొఫెసర్ వినోద్ని హత్తుకుంటాడు. ఈ విధంగా పల్లికాయ హెలికాప్టర్ వినోద్ జీవితంలో ఎన్నో మధుర క్షణాలను తీసుకొచ్చింది. సోనాపూర్ అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చాలా మంది ధనవంతులు ఉండేవారు. అదే గ్రామంలో మైకేల్ అనే ఒక యువకుడు ఉండేవాడు. మైకేల్ బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు కూడా. కాని పెద్ద సోమరిపోతు. అతనికి ఏ ఉద్యోగమూ చేయడం కూడా ఇష్టముండేది కాదు. ఉద్యోగం బుర్రలేని వాళ్ళు మాత్రమే చేస్తారు. నేను నా తెలివి ఉపయోగించి డబ్బు సంపాదిస్తాను. ఆ ఊర్లోకి టాంగాల మీద వ్యాపారులు తమ సరుకులను తరలిస్తూ ఉండేవారు. మైకేల్ ఆ దారిలో కొన్ని మేకులని వేసి దాక్కునేవాడు. వ్యాపారుల టాంగాలు పంచర్ అవ్వగానే మైకేల్ తన టాంగా తీసుకుని అక్కడికి వచ్చేవాడు. సేటు గారు, మీ టాంగా నడవలేక ఇబ్బంది పడుతుంటే మీరు నా టాంగా తీసుకొని వాడుకోండి. చాలా థ్యాంక్స్ మైకేల్. మైకేల్ తన టాంగాలో సరుకులను ఎక్కించుకుని వ్యాపారుల దగ్గర నుండి ఎక్కువ డబ్బు వసూలు చేసేవాడు. సేటు గారు 5,000 ఇవ్వండి. ఇంత తక్కువ దూరం తీసుకువచ్చినందుకు నీకు 5,000 ఇవ్వాలా? నా గుర్రం నల్ల ద్రాక్ష మాత్రమే తింటుంది, అందుకే నా ఖర్చు ఎక్కువ అవుతుంది. 5,000 ఇవ్వండి, లేకపోతే మీ సరుకుల్ని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే దింపేస్తాను. ఈ విధంగా 1-2 రోజుల్లోనే అతను 1,000 రూపాయలు సంపాదించేవాడు. తర్వాత ఊరంతా ఆవారాగా తిరుగుతూ టైం పాస్ చేస్తుండేవాడు. ఒకరోజు మైకేల్ నది దగ్గర టైం పాస్ చేస్తూ ఉండగా అతని చేతికి ఉన్న ఉంగరం దానంతటా అదే వెళ్లి నదిలో పడిపోతుంది. నా ఉంగరం దానంతటా అదే వెళ్లి నదిలో ఎలా ఎందుకు పడింది? అప్పుడే నదిలో నుండి ఒక పెద్ద అయస్కాంతం బయటికి వస్తుంది. ఇంత పెద్ద అయస్కాంతం ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. మైకేల్ ఒక ట్రక్కుని అద్దెకు తీసుకొచ్చి అయస్కాంతాన్ని దానికి కట్టి బయటికి లాగుతాడు. ఆ అయస్కాంతానికి బంగారు నగలు అతుక్కుని ఉంటాయి. ఈ అయస్కాంతం బంగారు నగల్ని దూరం నుండి కూడా లాగుతుందనుకుంటాను. మైకేల్ ఆ అయస్కాంతాన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. దాన్ని ఎలా ఉపయోగించాలి అని ఆలోచిస్తాడు. నాకు అర్థమైంది దీన్ని ఎలా ఉపయోగించాలో. మైకేల్ ఒక హెలికాప్టర్ అద్దెకు తీసుకుంటాడు. అయస్కాంతాన్ని హెలికాప్టర్కి కింద కడతాడు. ఆ హెలికాప్టర్ గాల్లో అందరి ఇళ్ల మీద నుండి ఎగురుతూ వెళ్తుంది. ఊరి వాళ్లు తమ మీద వేసుకున్న బంగారు నగలు, వాళ్ల ఇళ్లలో ఉంచిన మిగతా బంగారు వస్తువులు అవన్నీ వాటంతటవే ఎగురుతూ కిటికీల్లో నుంచి తలుపుల్లో నుంచి బయటికి వచ్చి అయస్కాంతానికి అతుక్కుంటాయి. ఈ విధంగా మైకేల్ బోలెడంత బంగారం పోగు చేసి తన ఇల్లంతా బంగారంతో నింపేస్తాడు. గ్రామంలోని కొంతమంది మైకేల్ ఇంటికి వస్తారు. మైకేల్, నువ్వు మా బంగారం దొంగతనం చేశావు. మా బంగారం తిరిగి మాకిచ్చేయి. ఎవరు చెప్పారు నేను మీ బంగారం దొంగతనం చేశానని? నేను మీ ఇంట్లో ఏమైనా దూరేనా? లేదు, నువ్వు మా ఇంట్లో దూరలేదు. అయితే విను, మీ బంగారం దానంతటా అదే నా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే దానికి మీ దగ్గర ఉండడం ఇష్టం లేదు. నేను ఏ దొంగతనమూ చేయలేదు. మీ బంగారం మళ్ళీ వస్తుందన్న ఆశలు పెట్టుకోకండి. కావాలంటే మీరు నా దగ్గర నుంచి బంగారం కొనుక్కోవచ్చు. ఊరి వాళ్లందరికీ అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాదు. వాదించడానికి మైకేల్ చెప్పింది కూడా కరెక్టే. అతను ఏ దొంగతనమూ చేయలేదు. బంగారం దానంతటా అదే ఎగురుతూ అతని దగ్గరికి వెళ్ళింది. ఊరి వాళ్లంతా కలిసి బీర్బుద్ధి అనే ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. ఊరి వాళ్లకి బీర్బుద్ధి అంటే చాలా తెలివైన వాడని నమ్మకం. అలాగా? అతను మీ బంగారాన్ని లాక్కెళ్ళి నేను దొంగతనం చేయలేదని అంటున్నాడా? మనం అతని మార్గంలోనే వెళ్ళి దెబ్బ కొడతాం. బీర్బుద్ధి బంగారు నగల్లో నుండి బంగారాన్ని తీసి
తన ఒక స్నేహితుణ్ణి కలిసి 100 క్వింటాళ్ల బంగారు రాయిని తయారు చేయమని అడుగుతాడు. ఇంత పెద్ద బంగారు గుండుని నువ్వు ఎలా కొనగలవు వీర్? నేను దాన్ని కొనడం లేదు, కేవలం ఒక రోజు కోసం మాత్రమే అద్దెకి తీసుకుంటాను. వీర్ బుద్ధి 100 క్వింటాళ్ల బంగారు రాయిని తీసుకువెళ్లి ఊర్లోని ఒక పెద్ద ఇంట్లో ఉంచుతాడు. ఆ సాయంత్రం మైకేల్ తన హెలికాప్టర్ని అయస్కాంతానికి కట్టి ఎగురుతూ ఆ ఇంటి మీద నుండి వెళ్తూ ఉండగా 100 క్వింటాళ్ల బలమైన బంగారపు రాయి అయస్కాంతాన్ని తన వైపుకి లాక్కుంటుంది. ఇదేంటి, తాడు ఎలా తెగిపోయింది? నా అయస్కాంతం ఎవరు తీసుకున్నారు? మైకేల్ ఆ ఇంట్లోకి వెళ్తాడు. అప్పటికే ఆ ఇంట్లో వీర్ బుద్ధి మిగతా గ్రామస్తులు ఉంటారు. నా అయస్కాంతం నాకిచ్చేయండి. మీరు నా అయస్కాంతం దొంగిలించారు. మేము నీ అయస్కాంతాన్ని దొంగతనం చేయలేదు, దానంతట అదే మా ఇంట్లోకి వచ్చింది. ఎందుకంటే దానికి నీ దగ్గర ఉండటం ఇష్టం లేదు. ఒకవేళ నీకు అయస్కాంతం కావాలంటే వ్యాపారుల బంగారాన్ని మొత్తం తిరిగిచ్చేశాయి. మైకేల్కి అప్పుడు మరో మార్గమేదీ కనిపించలేదు. అతను అయస్కాంతానికి బదులుగా వ్యాపారుల బంగారం మొత్తం తిరిగిస్తాడు. ఈ అయస్కాంతాన్ని నువ్వు నదుల్లోనూ సముద్రంలోనూ ఉపయోగించు, ఎందుకంటే ప్రవాహంలో ఎన్నో వస్తువులు కొట్టుకు వస్తాయి. అలా చేసి నువ్వు డబ్బులు సంపాదించుకో. మైకేల్ వీర్ బుద్ధి మాటలు విని ఊరి వాళ్ల బంగారాన్ని కాజేయడం మానేస్తాడు.